ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ నెల 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి రాహుగ్రహాలు, మేషరాశిలో బుధ గురుగ్రహాలు, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైన శుభలక్షణాలు పెరుగుతున్నాయి. ఆలోచన తీరు వ్యవహారం అంతా కూడా ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో వెళుతుంది. ఈ రాశి వారికి ఈ వారం రాశి నుంచి 3వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 4వ స్థానంలో రవి రాహు గ్రహాలు, 5వ స్థానంలో గురువు బుధునితో కలిసి, అలాగే 10వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుసు రాశి వారికి కొంత శుభలక్షణాలు పెరిగిన వారంగానే తెలుస్తుంది. అయితే మంచి మంచి ఆలోచనలు చేయగలుగుతారు, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. అలాగే ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలనేది ఒక విషయం అయితే తప్పనిసరైన క్లారిటీ వస్తుంది. అయితే అన్ని రకాల విషయాల్లో కూడా అందరితో కూడా మనం గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. కీర్తి, గుర్తింపు, గౌరవం, మన్నన పొందే అవకాశం ఈ వారంలో ప్రత్యేకంగా కనబడుతుంది. అలాగే ధనయోగాదులు బాగానే ఉంటాయి, సంతృప్తికరమైనటువంటి విధానాల్లోనే ఉంటాయి. ఆలోచన తీరును బట్టి ధనయోగాదులు కూడా పెరుగుతూ ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయం అయితే ఉండదు. మాట తీరు కూడా చక్కగా ఉంటుంది. ఆలోచన తీరు కూడా సరైన పద్ధతిలోనే నడుస్తూ ఉంటుంది. కొన్ని పనులు మనం అలా మొదలు పెట్టగానే అయిపోయే పరిస్థితికి ఉంటాయి. దానికి కావాల్సిన విధానాలన్నీ కూడా అప్పటికప్పుడు గుర్తొస్తుంటాయి. అప్పటికప్పుడు ఆలోచన తీరులో కూడా ఒక ప్రత్యేకత కనబడుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా ఆ మాట్లాడే విధానం మారుతుంది. అనుకూలమైన స్థితిగతులు, ఆనందకరమైనటువంటి విషయాల్ని పంచుకోగలుగుతారు. అలాగే గృహ వాహన యోగాదులు ఈ వారం తీసుకునే వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. క్రయ విక్రయాదులన్నిటికీ కూడా అనుకూలమే. ఈ వారం కొంత అన్ని విషయాల్లో కూడా వృద్ధి కనబడుతుంది. కొత్తగా ఏదైనా విషయం నేర్చుకునే వాళ్ళకి, కొత్త భాషలు నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది సరైన పద్ధతిలోనే ఉన్నది. విద్యార్థులకి విద్యా అవకాశాలు బాగా పెరుగుతాయి. విద్యార్థులు విద్యల్లో రాణించగలుగుతారు. విద్యా సంబంధించిన వృత్తి, ఉద్యోగాది, వ్యాపారాది విషయాలలో ఉన్న వాళ్ళకు కూడా ఇది అనుకూలంగానే కనబడుతోంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు తగ్గుతాయి. ఆర్థిక అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ఆలోచన తీరు కూడా దానికి తగినట్టుగా ప్రణాళికగా చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి. కొత్తగా ఏవి వచ్చి పడే ఇబ్బందులు అయితే లేవు. మనతో అభిప్రాయ భేదాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వారంలో అభిప్రాయ భేదాలని పక్కన పెట్టి కలిసిపోయే అవకాశం ఉంటుంది.
రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ప్రయత్నం చేయ వాళ్ళకి ఈ వారం మంచి అనుకూలతనే చూపిస్తుంది. కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు. అవకాశాలని పుచ్చుకోవడమే కాకుండా మరి సభలో మర్యాద గౌరవాలు పెరుగుతాయి. ఆలోచనలు అన్నీ కూడా అనుకూలపడే పరిస్థితి కనపడుతోంది. శుభ లక్షణాలు బాగా పెరిగే అవకాశం ఉన్నది. కొత్తగా కావలసిన వస్తువుల్ని కొనుక్కోగలుగుతారు. కొత్త విషయాల్ని తెలుసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ వ్యవహారాది వ్యాపారాది విషయాలలో ఇది అనుకూలమైన సమయంగానే గుర్తుంచుకోవచ్చు. ఈ వారంలో జరిగే మార్పులు చేర్పులు అనేకం ఉంటాయి. వాటిల్లో ఏదైనా సరే మనకి మనసుకి బాగా సంతోషాన్ని కలగజేసే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే మనం చేసిన పనికి మనకి గుర్తింపు కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన ఖర్చులు కూడా సాధారణంగా ఉంటాయి. కానీ ప్రతిదాన్ని కూడా క్యాల్కులేటెడ్గానే ఆలోచన చేసి తప్పనిసరి అవసరమైతేనే ఖర్చు పెట్టగలిగే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఆలోచన తీరు బాగుంది. ఆర్థికపరమైన ఎదుగుదల బాగానే ఉంది. అందరితో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా భార్యాభర్తలతో అందరికీ కూడా అనుకూలమైన స్థితిగతులే కనబడుతున్నాయి. శుభ లక్షణాలు మాత్రం కొంత పెరిగినట్టుగానే తెలుస్తోంది. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి వ్యాపారాది వ్యవహారాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు అనుకూలపడే అవకాశం ఉన్నది. ఇంటర్వ్యూల్లో ఎదుర్కొనే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే ఉంటుంది. వాటిల్లో ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైన స్థితిగతులే కనబడుతున్నాయి. ఇది ఉపయోగపడే అవకాశం బాగానే ఉంది. కాబట్టి ఈ వారం ఈ ధనస్సు రాశి వాళ్ళకి అన్ని రకాల విషయాల్లో కూడా కొంత పూర్తి అనుకూలత కనబడే పద్ధతే ఉన్నది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం, శుభ వార్తలు వినడం కోసం ఈ వారం ఈ ధనస్సు రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి అనుకూలతని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.